వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా మనం ఈనాడు ఆంధ్రలో చూద్దాం ఎలాంటి వార్తలు ఇక్కడ ప్రచురితమయ్యో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. పాకిస్తాన్ ఆత్మవిశ్వాసం అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. అంతేకాకుండా మరొక హైలైట్ చూసినట్టయితే కనుక ఉగ్రమూకపై రుద్ర తాండవం నిన్న రాత్రి అంటే తెల్లవారుజామున 1:44 మన భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలపై దాదాపు 9 స్థావరాలపై మెరుపు దాడులు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకు గత నెల 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన టూరిస్టులపై ఉగ్ర దాడి నేపథ్యంలో దీన్ని మనం ప్రతీకార చర్యగానే కాదు, వారి ఆత్మకి శాంతి చేకూరేటట్టు కూడా చేసిన ఒక చర్య కూడా మనం దీన్ని పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి సంబంధించిన అంశాలు ఈరోజు మనకి మెయిన్ పేపర్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దాని పేరే ఆపరేషన్ సింధూర. ఈ పేరుతో దీన్ని ఆపరేషన్ చేయడం జరిగింది. స్ట్రైక్ అంటే ఆపరేషన్ సింధూర్ విజయవంతం, మనందరికీ గర్వకారణం. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై లక్షిత దాడులను అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టిన సైనిక దళాలకు అభినందనలు అంటూ ప్రధాని మోదీ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మరొక అంశం అంటే ఈ అంశానికి సంబంధించి మనం భారత సైన్యం ఎక్కడ గీత దాటలేదు, అమాయకులను చంపిన వారిని హతమార్చారు. ఈ విషయంలో హనుమంతుడే ఆదర్శం. అశోకవనం విధ్వంసం సమయంలో తనపై దాడి చేసిన వారిపైనే ఆంజనేయుడు విరుచుకుపడ్డారు. భారత సైన్యము అలానే వ్యవహరించింది. ఈ ఆపరేషన్ సింధూర అనే పేరు ఎందుకు పెట్టారు అన్న ఒక పేరుకి అర్థం వచ్చేలా చెప్పడం జరిగింది మనకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరూ చాలా ఆనందపడ్డ విషయం అనుకోవాలి దీన్ని. రైట్, ఇక్కడ మరొక అంశం చూద్దాం. పాకిస్తాన్ ఆత్మ వినాశనం. కట్టుకున్న మనిషిని కళ్ళ ముందే కాల్చి చంపుతుంటే, కరిగిపోతున్న నుదుటి కుంకుమ కన్నీళ్లను ఎర్రబారుస్తుంటే, మాన్పడిన గుండెలతో నేలపై కూలబడిన ఆడబిడ్డల శోకానికి భారతావని బదులు తీర్చుకుంది. భార్య బిడ్డల కళ్ళ ముందే అమాయకుల తలల్లోకి తుపాకీ గుళ్ళు దించిన నరరూప రాక్షసులను స్వాతంత్ర సమరయోధులుగా కీర్తించిన దానవ దాయాది దేశానికి దానికి అర్థమయ్యే భాషలోనే ధీర భారతం జవాబిచ్చింది. సుందర కాశ్మీరాన్ని భారత మాత నొసటిన నెత్తిటి సింధూరంగా మార్చిన సీమాంతర ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిందేనని 140 కోట్ల గొంతులు ఏకస్వరంతో నినదిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రాకపలంలోని పిశాచ గణాలపై అసేహి హిమాచలం ఎగిసిపడుతున్న అగ్రజ్వాలల్చే మందుగుండ్లుగా మార్చి సరిహద్దులకు ఆవలి ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై మన త్రివిధ దళాలు ప్రళయ భీకరం దండెత్తాయి. అప్పుడు 26 మంది మహిళల నుదుటిన కుంకుమ పోయింది. దానికి ఒక అర్థం వచ్చేలా ఆపరేషన్ సింధూర పట్టడం జరిగింది. ఎవరైతే ఉగ్రవాదులు అమాయకులైన టూరిస్టులపై తలలో బుల్లెట్లు పేల్చారో వారిని ఒక టార్గెట్గా చేసుకుని భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందంటూ కూడా రాసుకురావడం జరిగింది. ఆ అంశమే ఇక్కడ ప్రచురితమైంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరికొన్ని అంశాలు అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఉగ్రమూకలపై నిప్పుల వర్షం, విరుచుకుపడిన క్షిపణులు, డ్రోన్లు, పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు, పాక్ పీఓకేలోని 9 ఉగ్ర స్థావరాలు ధ్వంసం, మసూద్ అజార్ కుటుంబం అంతం, 80 మంది ఉగ్రవాదులు హతం, 31 మంది అని ప్రకటించిన పాకిస్తాన్, ఆపరేషన్ సింధూర విజయం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని మోదీ, ప్రతీకారం తీర్చుకుంటామన్న షహబాజ్, సరిహద్దు వెంట పాక్ కాల్పులు, 13 మంది భారత పౌరుల దుర్మరణం, శాంతించాలని ప్రపంచ దేశాల పిలుపు. ఉగ్రమూకలపై భారత్ ఉర్మింది, అర్ధరాత్రి రుద్రనేత్రం తెరిచింది, మహిళల మంగళసూత్రాలను తెంపేసిన ముష్కర మూకల పీచమణిచింది, ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు గట్టి బుద్ధి చెప్పింది. మంగళవారం రాత్రి అందరూ నిద్రపోతున్న వేళ క్షిపణులు, డ్రోన్లతో పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడింది. మన సరిహద్దులకు అవల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ధ్వంసంలో 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది. ఇంత భారీ స్థాయిలో దాడులు చేసిన తన బాధ్యతను భారత్ మర్చిపోలేదు. ఎక్కడ పాక్ సైనిక స్థావరాలపైన కానీ పౌరుల నివాసాలపైన కానీ దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూకలను పెకిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఈ మొత్తం ఆపరేషన్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు.
దాడుల అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించిన ఆయన భారత సైన్యం జరిపిన విజయవంతమైంది మన ఆపరేషన్ సింధూర్ అని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తున్నాం, ఏదైతే పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు రెచ్చిపోయి 26 మంది అమాయకులు భారత టూరిస్టులపై దాడి జరిపారో వాటికి ప్రతీకార చర్యగా భారత్ ధీటైన సమాధానం ఇచ్చిందని చెప్పకనే చెప్పవచ్చు. ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందనే చెప్పుకోవాలి. సో అంశానికి సంబంధించి ఇక్కడ ప్రచురితమైంది. ఏ ప్రాంతాల్లో అక్కడ ఆపరేషన్ సింధూర్ పెట్టారు. దాదాపు మనం ఒక 9 ప్లేసెస్ అని చెప్పాం కదా. ఆ ప్రాంతాలు ఒకసారి చూసుకున్నట్లయితే దాడులు జరిగిన ప్రాంతాలు మురిద్కేలోని లష్కరే తోయిబాకు చెందిన తయ్యిబా ఉగ్ర కేంద్రం 1, 2, బహదర్పూర్లో జైషే మహమ్మద్కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం 3, తెహ్రా కలాన్లో జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరం సర్జన్ 4, సియాల్కోట్లో హిజ్బుల్ ముజాహిదీన్ మెహబూనా జోయా కేంద్రం 5, బర్నాలలో లష్కరే తయ్యబాకు చెందిన అహ్లే హడిత్ స్థావరం 6, కోట్లీలో జైషే మహమ్మద్కు చెందిన అబ్బాస్ కేంద్రం 7, కోట్లీలో హిజ్బుల్ ముజాహిదీన్ స్థావరం మస్కర్ రహీల్ షహీబ్ 8, ముజఫరాబాద్లో లష్కరే శిబిరం సవాయి నాలా 9, ముజఫరాబాద్లో సయ్యద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. ఈ 9 స్థావరాలపై భారత సైన్యం విరుచుకుపడి మెరుపు దాడి చేసింది. ఒక 9 స్థావరాలను అయితే నాశనం చేసింది. ఇందులో ఒక 80 మంది ఉగ్రవాదులు హతమైనట్టుగా అయితే తెలుస్తోంది. సో ఈ ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇలా చేయడం జరిగింది. రైట్, మరొక అంశం చూద్దాం. కరేగొట్టలో భారీ ఎదురుకాల్పులు, 22 మంది మావోయిస్టులు మృతి, 18 మృతదేహాలు స్వాధీనం, కొనసాగుతున్న కూంబింగ్. భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భారీ ఎదురుకాల్పులైతే కర్రెగొట్టలో ఎర్రబారాయి. బీజాపూర్ జిల్లా ఊసూరు ఠాణా పరిధిలోని ఈ గుట్టలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి, హోంమంత్రి విజయ్ శర్మ ఈ ఎదురుకాల్పుల ఘటనను ధృవీకరించారు. డ్రోన్ కెమెరాలు, వైమానిక దళ హెలికాప్టర్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతతో మావోయిస్టుల కదలికలను గుర్తించి బలగాలు కూంబింగ్ చేపడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక 18 మావోయిస్టులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు అయితే చెబుతున్నారు. భీకర ఆపరేషన్ కొనసాగుతుంది అని వెల్లడించడం జరిగింది. ఈ కర్రెగుట్టలో జరుగుతున్న మావోయిస్టులకు సంబంధించి ఒక 18 మావోయిస్టులు మృతి చెందినట్టుగా అయితే సమాచారం అవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ మాట్లాడడం జరిగింది. రైట్, మరొక అంశం చూద్దాం. ఉగ్రదాడికి మోదీ నాయకత్వంలో గట్టి జవాబిచ్చాం. సాయుధ దళాల వీర యోధులకు సెల్యూట్ సీఎం చంద్రబాబు. అంటే నిన్న జరిగిన ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరూ స్పందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. చాలా సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే అంశం అంటూ కూడా ఎవరి విధానంలో వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రధాని మోదీ నాయకత్వంలో గట్టిగా సమాధానం ఇచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదులపై సైన్యం చేసిన దాడిని ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం చేసిన దాడుల్ని ఆయన స్వాగతించారు. బుధవారం అమరావతిలో జీఎస్డీపై నిర్వహించిన సమీక్షలో అంతకుముందు సామాజిక మాధ్యమ ఎక్స్లోనూ సీఎం దీనిపై స్పందించారు. ప్రధాని మోదీ భద్రతా దళాలకు దేశంలోని ప్రతి ఒక్కరూ మద్దతుగా ఉన్నారని చెప్పారు. భారత్ చర్యలకు ప్రపంచ దేశాలు కూడా మద్దతుగా నిలిచాయని మోదీ విదేశాంగ విధానం కారణంగానే ఈ విధంగా చేశారంటూ కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అదేవిధంగా దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పాకిస్తాన్కు తగిన సమాధానం ఇది అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇక నిన్న కొన్ని ప్లేసెస్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించడం జరిగింది. హైదరాబాద్లోని ఒక 4 ప్లేసెస్లో, విశాఖలోని ఒక 4 ప్లేసెస్లో. సో విశాఖలో సంబంధించి ఒకసారి చూద్దాం. విశాఖలో మాక్ డ్రిల్, యుద్ధ సన్నద్ధతపై పౌరులకు అవగాహన. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పౌరుల్ని అప్రమత్తం చేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా బుధవారం విశాఖ నగరంలో పలు చోట్ల ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహించారు. తూర్పు తీరంలో కీలక నగరమైన విశాఖపై బాంబులు పడినా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క పౌరుల్ని కూడా ధైర్యవంతులుగా యుద్ధం అంటూ వస్తే ఎదుర్కొనే విధంగా ఇన్కేస్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కానీ ఒక బాంబు పడినా లేదంటే ఎవరైనా అటాక్ చేసినా ఎలా ఉండాలి, ఎలా ప్రాణాలు దక్కించుకోవాలి, ఎలా పోరాడాలి అనే విషయం అర్థమయ్యేలా ఒక మాక్ డ్రిల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 259 రాష్ట్రాలకు సంబంధించి
కొంచెం ఉన్న పరిస్థితిని బట్టి వాటిల్లో కొన్ని జిల్లాలలో ఈ మాక్ డ్రిల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాలకి తీసుకున్నట్లయితే కనుక నిన్న సాయంత్రం 4:30 గంటలకు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో 4 ప్లేసెస్లో తీసుకున్నారు. విశాఖలో వచ్చేసి కొన్ని ప్లేసెస్లో ఆపరేషన్ సింధూర్ అంటే దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో, అంటే ప్రతి ఒక్కరికి అభ్యాస్ అంటే నేర్చుకోవడం కాబట్టి నేర్పించడంతో పాటుగా నేర్చుకోవాలి. దానికి సంబంధించి ప్రతి ఒక్క పౌరులు కూడా అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలి. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్య అనేది ఎదుర్కోవడానికి పాక్ చాలా ఇప్పుడు ప్రతీకార చర్య అంటూ కూడా తిరుగుతుంది. సో దాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి పౌరుడు సిద్ధంగా ఉండాలి అనే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేసి అన్నింటిలోని ఎదుర్కొనే శక్తిని ఇచ్చేలాగా ఒక ధైర్యం నింపే ప్రయత్నం అయితే చేస్తుంది. దాంట్లోనే ఆపరేషన్ అభ్యాస్ పేరుతో. రైట్, దానికి సంబంధించిన అంశమే ఇక్కడ రావడం జరిగింది. రైట్, ఇక మనం ఇంకొక అంశం చూద్దాం. అటు ఈనాడు తెలంగాణలో ఎలాంటి అంశాలు ప్రచురితమయ్యో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సేమ్ ఇవే అంశాలు మనకి ఇక్కడ రావడం జరిగింది. మనం అంతకుముందు చూసుకున్నట్లే 9 ప్లేసెస్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఇటు మావోయిస్టులకు సంబంధించి 22 మంది మావోయిస్టులు మృతి చెందారు కర్రగుట్టలో. దానికి సంబంధించి ఇక్కడ దద్దరిల్లిన కర్రగుట్టలో అంశాన్ని కూడా మనం చూసాము. ఇక్కడ మరొక అంశం, ఇటు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందామంటూ అత్యవసర సేవల ఉద్యోగుల సెలవులు రద్దు, ప్రభుత్వ ఉద్యోగుల అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు సంఘీభావ ర్యాలీ హాజరు కానున్న సీఎం మంత్రులు. హైదరాబాద్లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రత చేపట్టాలి. ఐటీ సంస్థల దగ్గర పటిష్ట రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయండి. పాత నేరస్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. వారి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించండి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలి. హైదరాబాద్ నగరంలో పోలీసుల అప్రమత్తత చాలా ముఖ్యం. అవసరమైతే శాంతి కమిటీలతో మాట్లాడండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఎటు నుంచి అటాక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ప్రతి ఒక్కరిని చెక్ చేయాలి. విదేశీ రాయబారులను చెక్ చేయాలి. ఆ కార్యాలయాల దగ్గర చెక్ చేయాలి. భారత నేరస్తుల అంశంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలంటూ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇప్పుడు కట్టుదిట్టంగా ప్రతి దాన్ని ఎదుర్కొనేందుకు 2 తెలుగు రాష్ట్రాలు అంటే ప్రతి ఒక్క రాష్ట్రము అలాగే ఉంది. బట్ మనకి తెలిసినంతవరకు మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా కొన్ని సంసిద్ధతతో ఉన్నాయని అనుకోవాలి. ఆ విధంగానే ముఖ్యమంత్రులు కూడా అలర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. మరొక అంశం, సమస్యలను అర్థం చేసుకున్నాం. అధికారుల కమిటీ చైర్మన్ నవీన్ మిత్తల్ ఉద్యోగుల ఐకాస నేతలతో కమిటీ భేటీ. 57 డిమాండ్లపై చర్చ. ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అధికారుల కమిటీ బుధవారం సాయంత్రం సచివాలయంలో తెలంగాణ ఉద్యోగుల ఐకాస నేతలతో సమావేశమైంది. కమిటీ సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. సాయంత్రం 4:45 మొదలైంది ఈ సమావేశం. 6:45 వరకు కూడా కొనసాగింది. దాదాపు ఒక 2 గంటల సేపు ఈ సమావేశం అయితే కొనసాగడం జరిగింది. ఇక ఉద్యోగుల డిమాండ్లు 57 ఉండగా ఒక్కోదాని గురించి ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు చదివి వినిపించడం జరిగింది. ఉపాధ్యాయుల సమస్యలను, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉద్యోగుల డిమాండ్లను కూడా సంఘంలోని ఆయా శాఖల నేతలు కమిటీకి అయితే వివరించడం జరిగింది. ముఖ్యంగా 2003 డిఎస్సీలో నియమితులను ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగిందంటూ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు వారి యొక్క సంఘాల సమస్యలు, ఉద్యోగస్తుల సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యల గురించి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఒక సొల్యూషన్ కూడా చూస్తున్నారు. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్గా మరొక అంశం చూద్దాం. టెస్టులకు రోహిత్ గుడ్ బై. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. బుధవారం ఆయన హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెలలో మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటనకు రోహిత్ను కెప్టెన్గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలోనే అతను టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. సో క్రికెట్కి సంబంధించి మనం ఒక అంశాన్ని చూసుకున్నట్లయితే కనుక అది ప్రచురితమైంది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ మరొక పేపర్ చూసుకున్నట్లయితే కనుక
మనకి ఆంధ్రజ్యోతి ఏపీకి సంబంధించి ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు రాశారు. అవి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆడబిడ్డల కన్నీటికి ప్రతీకారమే ఇది. ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన మోదీ ఉగ్రవాదానికి ధీటైన జవాబిచ్చే హక్కును భారత్ ఉపయోగించుకుంది. ఉగ్ర శిబిరాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చరిత్రను లిఖించాయి అంటూ రాజ్నాథ్ సింగ్ చెప్పడం జరిగింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమని భారత్ ప్రపంచానికి తెలియజేసింది. భారత సరిహద్దులను పౌరులను సవాల్ చేసే వారికి సైనిక చర్య ధీటైన జవాబు అంటూ అటు అమిత్ షా కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి అంశాలు కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూసే ప్రయత్నం చేద్దాం. సింధూర్ సింహారమై 80 మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన భారత్. పహల్గామ్కు ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ క్షిపణి దాడులు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయాలు సహా ఉగ్ర శిబిరాలు నేలమట్టం. వీటిలోనే కసబ్, డేవిడ్ హెడ్లీ తదితరులకు ఉగ్ర శిక్షణ. వాటి శిక్షణ, కమ్యూనికేషన్, మౌలిక సదుపాయాలన్నీ కూడా ధ్వంసం. 70 మంది ఉగ్రవాదులకు తీవ్ర గాయాలు. మృతుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు, అనుచరులు. జైషే, లష్కర్, హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మాణాలే దాడుల లక్ష్యం. మరిన్ని దాడులను అడ్డుకోవడానికి సైనిక చర్య అంటూ విక్రమ్ మిశ్రీ చెప్పడం జరిగింది. సో మొత్తంగా నిన్న తెల్లవారుజామున 1:44 జరిగిన భారత సైన్యం చేసిన మెరుపు దాడిలో ఇప్పటివరకు కూడా ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వారి స్థావరాలు టార్గెట్గా చేసి 9 స్థావరాలను అయితే మెరుపు దాడి చేసి ధ్వంసం చేయడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 80 మంది మరణించగా మరొక 80 మంది కూడా గాయపడినట్టుగా తెలుస్తుంది. సో మిగిలిన అప్డేట్స్ అయితే మరి వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రైట్, దానికి సంబంధించి మొత్తం ఇక్కడ రాయడం జరిగింది. 9 ఉగ్ర శిబిరాలు, 25 నిమిషాలు, 24 క్షిపణి దాడులు, 80 హతమైన ఉగ్రవాదులు. దీంతో మనకు అర్థమవుతుంది 9 ఉగ్ర శిబిరాలపై 25 నిమిషాల పాటు చేయడం జరిగింది. 24 క్షిపణి దాడులు చేశారు. 80 మంది ఉగ్రవాదులు అయితే హతమయ్యారు. సేమ్ మనం చూస్తున్న అంశమే ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో మరొక అంశం, భారత్ మళ్లీ పౌరులపైన గురి. భారత దాడితో విచక్షణ కోల్పోయిన పాక్. కాశ్మీర్ జనవాసాలపై యథేచ్ఛగా కాల్పులు. పిల్లలు సహా 13 మంది మృతి, 57 మందికి గాయాలు. ఇళ్లు అగ్నికి ఆహుతి. సురక్షిత ప్రాంతాలకు వేల మంది అయితే తరలింపు. పాక్ అయితే విచక్షణ కోల్పోయి పౌరులపై దాడి చేస్తుంది. ఇందులో ఒక 13 మంది పిల్లలతో సహా 13 మంది మృతి చెందారని చెప్పేసి ఇక్కడ రాయడం కూడా జరిగింది. 57 మందికి అయితే గాయాలయ్యాయి. ఇళ్ళు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇక్కడ మరొక అంశం చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మాట్లాడడం జరిగింది. భారత్ జరిపిన దాడులకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాం. భారత్ చేసిన తప్పునకు పర్యవసనాలు తప్పక ఉంటాయి. భారత్ చేసిన దాడులను పాకిస్తాన్ వాయుసేన సమర్థవంతంగా ఎదుర్కొంది. రాఫెల్ జెట్తో సహా 5 యుద్ధ విమానాలు, 2 డ్రోన్లను నేలకూల్చింది. పాకిస్తాన్ ప్రధాని మాట్లాడడం జరిగింది. అంటే భారత్ చేసిన దానికి మేము ప్రతీకార చర్య చేసుకుంటాం అంటే సిగ్గు లేకుండా వ్యాఖ్యలు చేయడం అనమాట. స్టార్టింగ్ ఎక్కడైంది? అటు సైడ్ నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది ఎవరు? పాకిస్తాన్ కాదా? మన 22వ తారీఖున టూరిస్టుల మీదకి ఉగ్రవాదులు వచ్చి వాళ్ళు కాల్పులు జరిపారంటే దాన్ని ప్రోత్సహించింది ఎవరు? పాక్ కాదా? మరి ఇప్పుడు స్టార్ట్ చేసిన తర్వాత మరి యుద్ధం భయపడి పిరికిపంద చర్యలుగా కబుర్లు చెప్తుంది. అంటే మేము ప్రతీకార చర్య తీసుకుంటాం అంటే వాళ్ళు చేసిన దానికి మనం తీర్చుకోకూడదా? ఇలా క్వశ్చన్ ఒకదాని తర్వాత కానీ ఈ అంశానికి సంబంధించి ప్రపంచ దేశాలైతే శాంతియుతంగా చర్చించుకుందామని అంటున్నాయి. బట్ స్టార్ట్ చేసింది అక్కడి నుంచే కాబట్టి ఎండింగ్ ఎక్కడి నుంచి ఇస్తాము? ఎప్పటికైనా సరే తిప్పి వాళ్ళు ఇచ్చిన దానికి డబల్ రెట్టింపు ఇవ్వడమే మన భారత్కున్న అసలు సిసలైన పౌరుషం అని మనకు తెలిసిందే కదా. ఏది ఇచ్చినా సరే రెట్టింపే ఇచ్చేస్తాం. వాళ్ళు ఇచ్చిన దానికి ఆల్రెడీ రెట్టింపించాం, మళ్ళీ వస్తే ఇంకా డబులే తీసుకుంటారు. ఏది వచ్చినా సరే డబుల్ ఇవ్వడం మనకు అలవాటు. వచ్చిన వాళ్ళని మన ఊరికి ఎవరిని పంపం. మన భారతీయులకు ఉన్నది ఏంటంటే ఇంటికి వచ్చిన వారిని ఖాళీగా ఒట్టి చేతులతో అయితే పంపం కదా. పంపిద్దాం, డబుల్ ఇచ్చి పంపిద్దాం. రైట్, బదిలిచ్చేందుకు సిద్ధం. పాకిస్తాన్ మరి ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే బదిలిచ్చేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉంది. భారత విదేశాంగ కార్యదర్శి మిశ్రీ చెప్పడం జరిగింది. మేము దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మన వాళ్ళందరినీ కూడా ధైర్యంగా అన్నిటికీ సర్వసిద్ధంగా రెడీ చేయడం కూడా జరిగింది. అందుకే భయపడి పాక్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంది. నెక్స్ట్ ఇంకేం చేస్తామన్న ఒక క్వశ్చన్ మార్క్ మీద భయపడుతుంది. ఇది చేద్దాం, అది చేస్తాం. ఎవరు కూడా చేసేవాళ్ళు చెప్పరు, చెప్పేవాళ్ళు చేయరు. మన భారత్ ఇది చేస్తానని ఏ రోజు చెప్పలేదు, చేసి చూపించింది. రైట్, ఇంకా మరొక అంశం చూద్దాం. జస్టిస్ యశ్వంత్ను కోరిన సుప్రీం సేవ్జే. న్యాయమూర్తి ఇంట నగదు నిజమే. చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదిక అని ఒక అంశం రావడం జరిగింది. కరెగుట్టకు సంబంధించి మనం చూస్తున్నాం కదా,
ఒక్కొక్క దాంట్లో ఒక 18 అంటున్నారు, 19 అంటున్నారు, 22 మంది మావోయిస్టులు మృతి చెందారంటారు. దానికి సంబంధించి ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు అయితే రావాల్సి అయితే ఉంది. సో దానికి సంబంధించి రావడం జరిగింది. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకు షాక్. ఓఎంసీ కేసులో ఆమె పాత్రపై పునర్విచారణ అవసరమైన ధర్మాసనం తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఆమె పాత్ర ఉందో లేదో 3 నెలల్లో తేల్చాలని స్పష్టీకరణ. సో మనకు తెలుసు కదా, ఐఏఎస్ శ్రీలక్ష్మికి సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తూ ఉంది. దానికి సంబంధించి ఒక 3 నెలల్లో పూర్తి విచారణ చేయండి, ఆమె పాత్ర ఉందో లేదో వాటి మీద సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడించాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మన ఏబిఎన్ తెలంగాణ దానికి చూద్దాం. సేమ్ మనకు కూడా సేమ్ ఇదే ఉంది. ఇదే అంశాన్ని కూడా మనం ప్రస్తావించడం జరిగింది. ఇందులోకి సంబంధించి కూడా ఆపరేషన్ సింధూర్ గురించే మనకి ఇక్కడ అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్క దాంట్లో కూడా చాలా హైలైట్గా అయితే నిలవడం జరిగింది. సో సేమ్ అంశాలు మనకు కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అత్యవసర సర్వీసులు సిబ్బంది సెలవులైతే రద్దు, రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత, ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం, పాక్ బంగ్లా అక్రమ వలసదారులు పట్టుకోండి, అత్యవసర మందులు అందుబాటులో ఉండాలి. నేడు కొవ్వొత్తుల ర్యాలీ సీఎం రేవంత్ రెడ్డి. నేడు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైతే సెలవుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధులకి హాజరు కావాలంటూ చెప్పడం జరిగింది. అత్యవసరం అంటే ఎమర్జెన్సీ అంటే మెడికల్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా దాన్ని కూడా అందుబాటులో ఉంచాలంటూ చెప్పడం జరిగింది. సో అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మనం చివరిగా ఒక సాక్షిలో ఎలాంటి వార్తలు వచ్చే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సాక్షికి సంబంధించి రైట్, ఇక ఇందులో మరికొన్ని అంశాలు చూసుకున్నట్లయితే కనుక కాశ్మీర్ పండిట్ ముస్లిం సైన్యాధికారిని ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు ఆ వివరాలను వెల్లడించిన తీరులోనూ పాకిస్తాన్కు ప్రపంచానికి భారత్ బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా సైనికాధికారులు ఓ కాశ్మీరీ పండిట్ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలను మీడియాకు వెల్లడించింది. ఈ 2 సైనికాధికారుల్లో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా ఖురేషీ కావడం గమనార్హం. సోఫియా తాత తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలోనే ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ వ్యోమికా సింగ్ ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్గా పనిచేస్తున్నారు. మతం అడిగి మరీ అమాయక పౌరులను చంపి ఆడబిడ్డల నుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ వివరాలను మహిళా సైనికాధికారుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించడం గొప్ప విశేషం. ఏంటంటే మహిళలు ఇక్కడ కూడా మనకి ఒక నిన్న జరిగిన అంటే ఆ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి ఎలా జరిగింది, ఏ స్థావరాల్లో జరిగింది, ఎలా ప్లాన్ చేశారు, ఇలాంటివన్నీ కూడా 2 మహిళల చేత వివరించడం జరిగింది నిన్న మనకి. అందులో ఒకరు మన కాశ్మీర్ పండిట్ అయితే మరొక వ్యక్తి ముస్లిం ఆమె. సో ఈ 2 మహిళలతోనే అసలు ఏం జరిగింది, ఎంతమంది మహిళలు అంటే 26 మంది మహిళలు బాధపడ్డారు, తమ సింధూరాన్ని పోగొట్టుకున్న మహిళలు ఉన్నారు. సో మరొక మహిళతోనే అసలు ఏం జరిగింది, అసలు ఎలా ఆపరేషన్ సింధూర కొనసాగించాం, దాంటి వివరాలన్నీ కూడా నేను తెలియచెప్పడం జరిగింది. సో వీళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలని అంటే ఒక మహిళతోనే అన్నీ చెప్పించామని చెప్పకనే చెప్పడం జరిగింది. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్లోని అప్డేట్స్ ఎవ్రీ పేపర్లోని మనం చూడడం జరిగింది. ఏ పేపర్లో ఎలాంటి అంశాలు ఇచ్చారో. ఎస్పెషల్లీ మనం ఆనందించదగ్గ విషయం ఏంటని ఉందంటే ఆపరేషన్ సింధూర్. దానికి సంబంధించి మన గతంలో అంటే పహల్గాం దాడిలో ఉగ్రవాదులు టూరిస్టులపై 26 మంది టూరిస్టులపై కాల్పులు జరిపారో దానికి భారత్ ధీటైన జవాబు ఇచ్చిందని అనుకోవాలి ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా. సో ప్రతి భారత పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం ఇది. అంతేకాకుండా పాక్ కొన్ని ప్రేలాపాలు పలుకుతుంది కాబట్టి వాటికి సమాధానం చెప్పడానికి కూడా ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా సిద్ధంగా ఉండాలంటూ కూడా దాని ద్వారానే మాక్ డ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా దేన్నైనా సరే ఎలా ఎదుర్కోవాలి, ఒక బాంబుకి సంబంధించి కావచ్చు, అటాక్కి సంబంధించి కావచ్చు, దేన్నైనా ఎలా ఎదుర్కోవాలంటూ కూడా మాక్ డ్రిల్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని మెయిన్ పట్టణాల్లో. సో ఇది వాళ్ళ ఫస్ట్ ఎడిషన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.